Stress, stress, stress. I don't like stress. I avoid it. But stress likes me. I can't avoid it. సో ఇవాళ రోజున అందరి పరిస్థితి ఇదే. నమస్తే, నా పేరు మెహర్ కుశల్, ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. ఈరోజు మనం స్ట్రెస్ అనే టాపిక్ మీద స్ట్రెస్ చేద్దాం. సో స్ట్రెస్ అనేది మన లైఫ్లో చాలా కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. ఎక్కడ చూసినా స్ట్రెస్సే. ఆఫీస్లో స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, సొసైటీలో స్ట్రెస్, కాలేజ్లో స్ట్రెస్, కాలేజ్ లైఫ్ అయిపోయినాక, స్టడీస్ అయిపోయినాక జాబ్ రాకపోతే స్ట్రెస్, జాబ్ వచ్చిన తర్వాత కొన్ని ఇయర్స్కి ప్రమోషన్ రాకపోతే స్ట్రెస్, 30 ఇయర్స్ దాటిన తర్వాత పెళ్ళి అవ్వకపోతే స్ట్రెస్, పెళ్ళైన తర్వాత చాలా ఇయర్స్కి పిల్లలు పుట్టకపోతే స్ట్రెస్. సో బయట స్ట్రెస్, లోపల స్ట్రెస్, ఎటు చూసినా స్ట్రెస్సే. సో ఈ స్ట్రెస్ని మనం అధిగమించాలి అంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. సో ఆ సింపుల్ టెక్నిక్స్ని కనుక మనం ఫాలో అయితే ఎంతటి స్ట్రెస్నైనా సరే మనం ఈజీగా ఓవర్కమ్ చేయవచ్చు. ఈజీగా స్ట్రెస్ పైన మనం గెలవచ్చు. సో ఆ సింపుల్ టెక్నిక్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్. సో యోగాలో చాలా చాలా పద్ధతులు ఉన్నాయి. సో అందులో మీకు 2-3 పద్ధతులు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నాడీ శోధన ప్రాణాయామ. స్ట్రెస్ రిలీఫ్కి ఈ నాడీ శోధన ప్రాణాయామ చాలా బాగా పనిచేస్తుంది. సో దీన్నే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ అని అంటారు. సో మీ కుడి చేతిని ఇలా నాసిక ముద్రలో పెట్టుకోవాలి. సో ఫస్ట్ 2 ఫింగర్స్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఎడమ రంధ్రం నుండి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. కుడి రంధ్రం నుండి వదలాలి. మళ్ళీ కుడి రంధ్రం నుండి శ్వాస తీసుకోవాలి. ఎడమ రంధ్రం నుండి వదలాలి. సో ఇలా ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు మీకు ఎంతసేపు ఓపిక ఉంటే అంతసేపు ఈ ప్రాణాయామాన్ని చేయగలగాలి. సో దీన్నే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ అంటారు. ఆల్టర్నేట్ నాస్ట్రిల్స్ ద్వారా శ్వాస తీసుకోవడం. లెఫ్ట్ నుండి తీసుకొని రైట్ నుండి వదలాలి, రైట్ నుండి తీసుకొని లెఫ్ట్ నుండి వదలాలి. సో ఇలా చేయడం వల్ల మన బాడీలో లంగ్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి, బ్రెయిన్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది, ఇన్నర్ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, అండ్ మెయిన్లీ ఇక్కడున్న స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది, చాలా రిలీఫ్ అవుతుంది. సో మనకున్న ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోలేమేమో, కానీ మనకున్న స్ట్రెస్ని మాత్రం మనం తగ్గించుకోగలుగుతాం ఈ ప్రాణాయామం వల్ల. సో దీంతో పాటు ఇంకో ప్రాణాయామం చేయొచ్చు. దాన్ని భ్రమరీ ప్రాణాయామం అంటారు. దీనివల్ల కూడా స్ట్రెస్ రిడక్షన్ అనేది చాలా తగ్గుతుంది. సో ఎలా చేయాలి అంటే మీ బొటని వేలుతో 2 చెవులని మూసేయాలి. మిగతా 4 వేళ్ళతో మీ కళ్ళని మూసేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు తుమ్మెద శబ్దం చేయాలి. ఇలా ఒక 5 నుండి 10 సార్లు చేయాలి. సో ఈ భ్రమరీ ప్రాణాయామం వల్ల మన హెడ్లో, ముఖ్యంగా మన బ్రెయిన్లో చాలా వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల బ్రెయిన్ సెల్స్ అనేవి బాగా రిలాక్స్ అవుతాయి. ఆబ్వియస్లీ మన స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో ఈ 2 ప్రాణాయామాలు చేసిన తర్వాత జస్ట్ సైలెంట్గా అలా ధ్యానంలో కూర్చొని కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ఉండాలి. కొద్ది క్షణాలు అలాగే నిశ్శబ్దంగా ధ్యానంలో ఉండగలగాలి. మీ ఏకాగ్రతని పూర్తిగా మీ శ్వాసపై ఉంచగలగాలి. సో ఇలా ఒక 5 నిమిషాల పాటు ధ్యానంలో కూర్చోగలగాలి. మీ పూర్తి ఏకాగ్రత మీ శ్వాసపై ఉంచాలి. సో ఈ 3 టెక్నిక్స్, నాడీ శోధన ప్రాణాయామ, భ్రమరీ ప్రాణాయామ, డీప్ బ్రీతింగ్. సో ఈ 3 టెక్నిక్స్ వల్ల మన లోపల స్ట్రెస్ని చాలా మటుకు తగ్గించుకోవచ్చు.
మన మైండ్ అనేది కామ్‌గా ఉంటుంది. మైండ్‌లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, ఆ క్లారిటీ రావడం వల్ల మీ ఎలాంటి ఛాలెంజెస్ అయినా సరే మీరు ఈజీగా, స్మూత్‌గా దాన్ని ఫేస్ చేయగలుగుతారు. సో, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి.